సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణం, కానీ సీఎం రేవంత్ భాష సరైనది కాదని పేర్కొన్నారాయన. కేసీఆర్ కూడా గతంలో అలానే మాట్లాడితే వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇవాళ రేవంత్ వ్యాఖ్యలపై అంతటా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబమే అతిపెద్ద శత్రువు అని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని పేర్కొన్నారాయన. కృష్ణా జిల్లాలపై మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణకు తీరని అన్యాయం చేశారని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణం, కానీ సీఎం రేవంత్ భాష సరైనది కాదని అన్నారు. కేసీఆర్ కూడా గతంలో అలానే మాట్లాడితే వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇవాళ రేవంత్ వ్యాఖ్యలపై అంతటా చర్చ జరుగుతోందని అన్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. తెలంగాణ సీఎం మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకోవడం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాజకీయాల్లో గతంలో కేసీఆర్ భాష, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష సరిగ్గా లేదని, ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఆ భాషను మరీ దిగజారుతున్నటువంటి భాషను మాట్లాడడం ఇదంతా కూడా రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. అదేవిధంగా రాబోయే తరం యువతరం అంతా కూడా రాజకీయాల్లో చూసి నేర్చుకోవాలి కాబట్టి, అంటే ఆదర్శంగా ఉండాల్సినటువంటి నేతలే ఈ విధంగా మాట్లాడడం సరికాదంటూనే అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి భాష మీద తెలంగాణ ప్రజలంతా కూడా భారీ ఎత్తున ఒక చర్చ జరుగుతా ఉంది. ఇదంతా కూడా సీఎం మాటల నుంచి భాష ఏ పదాలు ఉపయోగించడం, ఆ పదాలే తనకు వ్యక్తిగతంగా కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కూడా ఏమాత్రం కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ కూడా తెలంగాణలో రాబోయే రాజకీయ తరుణాలంటే యువకులు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి భాష మాట్లాడడం సరికాదంటూ కూడా బండి సంజయ్ టిక్ టాక్ లో పేర్కోవడం జరిగింది. అయితే ముఖ్యంగా కేసీఆర్ యొక్క నీటి జలాల మీద మాట్లాడడం, తెలంగాణకు నీటి విషయంలో, నీటి పంపకాల విషయంలో మొదటి ద్రోహి, ప్రత్యక్ష ద్రోహి, తొలి ద్రోహిగా కేసీఆర్ ఉంటుండు. తెలంగాణకు ఏదైతే కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ లో కూడా బీజేపీ తెలంగాణకు ఒక శనిలాగా పార్టీ ఏది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు మూడవసారి కూడా అధికారంలో కొనసాగుతుంది. తెలంగాణకు ఏ కార్యక్రమం చేసినా, ఏ ఒక్క పథకాన్ని ఏదైతే తీసుకోవాలని కూడా తెలంగాణ అభివృద్ధి కూడా ఖచ్చితంగా బీజేపీ అనేది కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి కూడా అడ్డుపడుతోంది. తెలంగాణకు శనిలాగా ఉన్నటువంటి పార్టీ అంటూ కూడా కేసీఆర్ మాట్లాడడం, దాన్ని ఉద్దేశిస్తూ కూడా చిత్రాలు కూడా మాట్లాడుతూ కేవలం బీజేపీ ఒక తెలంగాణ రాష్ట్రానికి శత్రువు కాదు, శని కాదు. ఈ యొక్క తెలంగాణకు ఎవరైనా శని ఉన్నారంటే ఆ కుటుంబంతో కూడా కేసీఆర్ కుటుంబమే. కేసీఆర్ తెలంగాణకు పెద్ద శని. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబమే బాగుపడింది తప్ప ఎవరు కూడా బాగుపడలేదు. ఆ నిరుద్యోగులు కానీ, అదే విద్యార్థులు కానీ, దళితులు, గిరిజనులు ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయనటువంటి పార్టీ కేసీఆర్ పార్టీ. కేవలం కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే బాగు చేసిన తప్ప తెలంగాణ ఏ విధంగా కూడా బాగు చేయాలని కూడా మాట్లాడుతూ, అదేవిధంగా తెలంగాణలో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏదైతే నీటి పంపకాల విషయంలో 570 టీఎంసీలు ఉండగా కేవలం 299 టీఎంసీల నీళ్లు ఒప్పుకోవడం కూడా ఎంత కూడా కేసీఆర్ చేసిన తప్పు కారణంగానే ఇప్పుడు ఈ విధంగా కూడా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వివాదానికి దారి తీయడం కారణం కూడా కేసీఆర్ యొక్క చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ఈ విధంగా నీటి పంపకాల మీద జరుగుతోంది. అయితే ఒక కాళేశ్వరం విషయంలో కూడా కేసీఆర్ 1,00,000 కోట్లు ఏదైతే అవినీతి చేసి స్కామ్ చేశారన్నటువంటి స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుందో, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించడం వల్ల 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్న తరుణంలో మరి కేవలం ఒక 9,000 కోట్లకు మాత్రమే తప్పుడు జరిగిందని, అంటే స్కామ్ జరిగిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి జారీ చేయడం, అంటే సిబిఐకి ఫిర్యాదు చేయడం ఎంత కూడా మరి మిగతా అమౌంట్ ఏ విధంగా జరిగిందంటే కేసీఆర్ రేవంత్ అంటే ఇద్దరు నేతల మధ్య కూడా లోపాయికారి ఒప్పందం ఉందా అనే సందేహం కూడా చిట్చాట్లో బండి సంజయ్ వ్యక్తం చేశారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కేటాయించారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు జిల్లా నుండి పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదు. ఈ విధంగా కూడా రాజకీయంగా కేసీఆర్ చాలా రాజకీయ విధానాలు కానీ అందుకు ప్రభుత్వ పాలనలో కూడా చాలా తప్పులు చేయడం కారణంగానే తెలంగాణకు కేసీఆర్ ఒక శనిలాగా తగులుతున్నట్టు కూడా చెప్తూనే, అదేవిధంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి
భాషను, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వ పనితీరు కూడా ఏమాత్రం బాగాలేదని, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు వచ్చే పన్నుల ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందున్నటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ 6 గ్యారెంటీలన్నీ కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఒకవేళ అమలైనా కూడా అసంపూర్తిగా అమలు చేస్తా ఉన్నారు. మరి మిగతా వాటిని ఎప్పుడు అమలు చేస్తారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు మీద కూడా తీవ్ర విమర్శలు చేసిన కూడా చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్ల మీద మాత్రమే ఒక సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ అనే పేరుతోటి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటి వరకు ఇచ్చారు. కానీ సొంతంగా కూడా ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కూడా ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. అదే ఇందులో భాగంగానే ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో బాల్నగర్ ఏరియాల కూకట్పల్లి దాటుకొని ఉన్నటువంటి రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఓటు బ్యాంకు పార్టిసిపేట్ చేస్తూ దేశ భద్రతను, దేశ రక్షణలో ముప్పులో తీసుకెళ్లేటువంటి అంటే రిస్క్ లో పెట్టే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఉంది. అయితే కేంద్రం ఇచ్చిన నిధులన్నీ కూడా డైవర్ట్ చేస్తూనే ఈ విధంగా కూడా రోహింగ్యాలకు, అదేవిధంగా చురకందాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్లు త్వరలో రాబోతా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక గ్రామ పంచాయతీకి, చిన్న గ్రామ పంచాయతీకి 5 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీకి 10 లక్షలు ఇస్తామని నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించిన వ్యాఖ్యలు కూడా సీఎం వ్యాఖ్యల మీద పండితులు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రం ఇచ్చినట్టు 3,000 నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు కూడా మేజర్ గ్రామ పంచాయతీలకు ₹1 కోటి వేయాలి, చిన్న స్థాయి గ్రామ పంచాయతీలకు 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కూడా నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులను ఎక్కడ కూడా డైవర్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాబట్టి గ్రామ పంచాయతీల అభివృద్ధిలోకి కేటాయిస్తూనే సొంతంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిధులు ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా బండి సంజయ్ మాట్లాడడం, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఏదైతే మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపిస్తున్నాయో మరి ఇతర దేశం బంగ్లాదేశ్ లో కూడా హిందువుల మీద, అక్కడ ఉన్నటువంటి హిందువులు మైనార్టీగా ఉన్నారు కాబట్టి హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క నరేంద్ర మోడీ పాలనలో, స్వచ్ఛమైన నరేంద్ర మోడీ పాలనలో ఏ మైనార్టీ మీద అంటే మైనార్టీ వర్గాల మీద ఎలాంటి దాడులు జరగలేదు. ఇదంతా కూడా కేవలం తప్పుడు ప్రచారం చేస్తూ మోడీ పాలన మస్తబరిగా బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తా ఉన్నాయి. దేశంలో మీ మైనార్టీ వర్గాలను కానీ అయితే మైనార్టీ ప్రజలకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటికే ఇల్లు ఇచ్చాం, అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ప్రతి సంక్షేమ పథకం కూడా మైనార్టీలకు కూడా ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోవింద్.